ఇక్కడ మొత్తం కూర్చొని క్లీనింగ్ ఇక్కడ ఉండే పీపుల్ కానీ యాత్రికులు కానీ వచ్చి ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది. తర్వాత వచ్చింది ఇది జనవరి ఎవ్రీ మంత్ నాడు శనివారం మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది అంటే ఇంప్రూవ్మెంట్ బాగుంది. నెట్ క్లీన్ చేస్తారు. జాలి ద్వారా ఈ జాలీలో పెట్టి మొత్తం తీస్తారు. ఇంకొక పక్కన లోపల ఉండేటంత కూడా వస్తుందా? లోపల ఉండే డస్ట్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్. కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డస్ట్ మొత్తం పైకి వస్తుంది సార్. పైకి వచ్చినప్పుడు పక్కకు పెట్టేస్తుంది. అప్పుడు ఈ నచ్చి ద్వారా దాన్ని లాగేసి బుట్టలో వేసుకుంటాం. బుట్టలో వేసి డ్రమ్లో వేసి తడి తీసుకెళ్ళిపోతారు సార్. రోజుకి ఎంత జనరేట్ అవుతుంది? రోజుకి దాదాపు ఒక 20-30 డ్రమ్ములు వస్తుంది సార్. రాత్రికి శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్. నార్మల్ టైంలో ఒక 10 డ్రమ్ములు 15 డ్రమ్ములు అలా వస్తుంది. అలాగే ఓసారి నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా, వరదల మరిగా వచ్చి సగం కోనేరులో కూడా పడేటట్టుగా ఉంటుంది సార్. ఫ్లో ఇక్కడ 2-3 ఫ్లో అన్ని వెళ్ళిపోతాయా? అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్. మన లెవెల్ కి పెట్టుకుంటాం సార్. వాటర్ ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు. మంచి పని చేస్తున్నారు, అభినందనలు. మీరే మంచి ఛాంపియన్. ఇలాంటి పేదవాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్ని చేస్తున్నాం. ఇంకా మంచి రోజులు వస్తాయి, చేద్దాం. సార్ మాకు సొంత ఇల్లు అనేది లేదు సార్. సొంత ఇల్లు ఇల్లు లేదు సార్. నాకు రెంట్ ఇంట్లో ఉన్నాను సార్. మీకు ఇల్లు ఉందమ్మా? నీకమ్మా? ఇద్దరికి లేదు ఇల్లు. నేను ఇల్లు కట్టేయమంటారు, కలెక్టర్ చెప్తాను, ఇల్లు కట్టిస్తారు. ఇంటిదాకా ఇచ్చి ఇల్లు కట్టిస్తారు. చాలా సంతోషం. చేద్దాం. చాలా సంతోషం. ఓకే. అంతా కూడా ఒక శ్రద్ధగా పనిచేస్తున్నారు. సార్ మీ జీవితాంతం మంచి పని చేస్తున్నారు. మాతో పాటు వచ్చే పిలిగ్రిమ్స్ కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ మాకు. మీరందరూ కూడా ఈ మాదిరిగా చేసే దాని వల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి. ఖచ్చితంగా సార్ స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఖచ్చితంగా సాధించి మనం ముందుకు పోవాలి.